సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న రమణ దీక్షితులు ఆరోపణలపై ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు కృష్ణ శేషాచల దీక్షితులు స్పందించారు. శ్రీవారి ఆలయంలో ఆగమ శాస్త్రబద్ధంగానే పూజా కైంకర్యాలు నిర్వహిస్తున్నామని వారు తెలిపారు. రమణ దీక్షితులు ఉద్దేశపూర్వకంగానే టీటీడీపై ఆరోపణలు చేస్తున్నారన్నారు. రంగనాయకులు మండపంలో రమణ దీక్షితులు హయాంలోనే మరమ్మతు పనులు నిర్వహించారన్నారు. రమణ దీక్షితులపై టీటీడీ చర్యలు తీసుకుని భక్తుల మనోభావాలను కాపాడాలని ప్రధాన అర్చకులు కృష్ణ శేషాచల దీక్షితులు డిమాండ్ చేశారు. తిరుమల శ్రీవారాలయంలో అన్ని ఆగమోక్తంగానే నిర్వహించబడుతూ ఉన్నాయి. తిరుమల కైంకర్యాలు ఇట్లాంటి కార్యక్రమాలన్నీ కూడా ప్రధాన అర్చకులు ఆగమ సలహాదారులు వారి సూచనల మేరకే అధికారులు మేము ప్రోగ్రాంను ఇవ్వడం జరుగుతుంది. రంగమండపంలో తిరుమల రాయ మండపంలో స్తంభాలు పెట్టారని, తిరుమల ఆలయంలో ఈ యొక్క అభివృద్ధిలో భాగంగా గోడలకి చిల్లులు పెడుతున్నారు, తిరిగి తవ్వకాలు జరుగుతున్నాయనేది అనేక అవాస్తవాలు తెలియజేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా గతంలో ఒక 10 సంవత్సరాల క్రితం రమణ దీక్షితుల వారు ఆగమ సలహాదారులుగా ప్రధాన అర్చకులుగా ఉన్న సమయాలలోనే తిరుమల రాయ మండపము, రంగమండపము 13వ శతాబ్దము ఆ ప్రాంతాల్లో నిర్మించిన మండపాలు, ఆ మండపాల్లో పై కప్పులు కుంగడము, ఇతర స్తంభాలు కొంచెం వీక్ అవడం వల్ల సపోర్టుగా మరొక రాతి స్తంభాలని ఆ సమయంలోనే గత 10 ఏళ్ల క్రితం ఏర్పాటు చేయడం జరిగింది. ఆయన ఆరోపించిన అన్ని విషయాలు ఆయన ప్రధాన అర్చకుడిగా ఆగమ అడ్వైజర్గా ఉన్నప్పుడు జరిగిన విషయాలే కానీ కొత్తగా జరిగిన మార్పులు అయితే శ్రీవారి ఆలయంలో ఏమీ లేదు. ప్రత్యేకించి ఇప్పుడైనా ఇంకెప్పటికైనా భవిష్యత్తులైనా టీటీడీ చైర్మన్ కానీ ఈఓ గారు కానీ ఆలయ సిబ్బంది కానీ శ్రీవారి కైంకర్యాల్లో జోక్యం చేసుకోరు. వారు పరిధి ఏ రోజు దాటి వాళ్ళు మా కైంకర్యాల వ్యవహారాల్లోకి రాలేదు, ఎప్పుడు రారు కూడా. పదే శ్రీవారి కైంకర్యాలలో మార్పులు జరిగిపోయినాయి, ఇంకోటి జరిగిపోయినాయి అంటే వైకుంఠ ఏకాదశి రోజు ఇంకొక పర్వదినం రోజు ఎప్పుడో అనాదిగా వస్తున్న మార్పుని మేము మార్పు చేసి జరిపించుంటామే కానీ ఏ రోజు శ్రీవారి నిత్య కైంకర్యాల్లో మాత్రం మార్పు జరిగినట్లు ఎక్కడ దాఖలాలు లేవు.